ఏంది ఇది? 2 రాష్ట్రాల్లో ఉన్న శ్రీనివాస్ పేరు ఉన్న అందరూ ఒకే వేదిక పైన కలిసి అవకాశం వచ్చిందట. అందుకే హలో శ్రీనివాస్ చలో కరీంనగర్ అట. ఇదేంది ఇది ఎవరు పెట్టింది? ఈ ప్రోగ్రామ్ ఎక్కడిది? శ్రీనివాస్ పేరు మీద ఉన్న వాళ్ళంతా కరీంనగర్ పోవాలంట. నిజంగానే ఉందా ఇది, లేకపోతే ఏదో పెట్టిరా? 2 పిల్లల చట్టం రద్దు తొలగించడం వల్ల సంతోషం రఘు అన్న. పోటీ చేయండి. ఈ నెల 26వ తేదీన ఆదివారం రోజు ఉందట హలో శ్రీనివాస్ చలో కరీంనగర్ అట. తెలంగాణ శ్రీనివాస మిత్రులకు నమస్కారములు తెలియజేస్తూ, మనం అక్టోబర్ 26 తారీఖు ఆదివారం రోజు ఉదయం 8 గంటలకు తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ జరపబో మన ఉట్కూరు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ద్వితీయ వార్షికోత్సవానికి ప్రతి శ్రీనివాసుడు హాజరు కావాలని కోరుచూ ఆ సమావేశంలో ఒక మన అద్భుతమైన రికార్డును నెలకొల్పబోతున్నాం. వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును నమోదు చేయబోతున్నాం. ఈ ప్రోగ్రాంలో అటెండ్ అయినటువంటి ప్రతి శ్రీనివాస మిత్రుడు కూడా అదృష్టవంతుడే. నేను ఎందుకు అంటున్నానంటే, ఈ వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అనేది ఏ ఒక్క పేరుకు ఇంతకుముందు ప్రపంచంలోనే ఎక్కడ కూడా సార్థకత చెందలేదు. సో మనం క్రియేట్ చేసే ఈ ప్రపంచ రికార్డును మనమందరం కూడా శ్రీనివాసులం పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ తలసేమియా బాధిత పిల్లల కోసం రక్తదానం చేయవలసిందిగా ప్రతి ఆరోగ్యవంతుడిగా ఉన్న శ్రీనివాసుడు ఆ రోజు రక్తదానం చేయాలని కోరుతున్నాను. నా పేరు ఇజగిరి శ్రీనివాస్. నేను కూడా రక్తదానం చేయబోతున్నాను. మీరు కూడా ఈ సమావేశానికి వచ్చి ఆరోగ్యంగా ఉన్నట్టయితే రక్తదానం చేయండి. ఈ సమావేశాన్ని దిగ్విజయవంతం చేయండి. అందరికీ నమస్కారం. కలియుగ దైవమైన శ్రీనివాసుడి పేరు మన పేరుగా ధరించి శ్రీనివాసులమైన మనమంతా ఒక గ్రూపుగా ఏర్పడి సరిగ్గా 2 సంవత్సరాలు అయిన సందర్భంగా అక్టోబర్ 26వ తారీఖు ద్వితీయ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా శ్రీనివాస నామధేయంతో ఉన్న మన మీద ఆ యుగదైవం శ్రీనివాసుడు ఒక గురుతర బాధ్యత పెట్టాడు. సమాజం కొరకు మనం సేవ చేయడానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చాడు. సో దాన్ని ఈ యొక్క స్ఫూర్తిని మనం ముందుకు తీసుకెళ్తూ విస్తృతంగా ఈ యొక్క సేవా కార్యక్రమాలు ఇంకా పొడిగించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మనము ముఖ్యంగా రక్తదానం, ప్రాణం మనం పోయలేం, కానీ ప్రాణాన్ని నిలిపే శక్తి, అవకాశం భగవంతుడు మనకిచ్చాడు. రక్తం ద్వారా, రక్తదానం ద్వారా ఒక ప్రాణాన్ని మనం నిలపచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకు, సాధ్యమైనన్ని సార్లు రక్తదానం చేయాలని, మన శ్రీనివాస నామధేయాన్ని సార్థకం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఆకాంక్షిస్తున్నాను. నమస్కారం.